తెలంగాణలో వృద్ధుల సంఖ్య వేగంగా పెరిగి యువత సంఖ్య తగ్గుతోంది. జననాల రేటు వేగంగా పడిపోతుంది. 2023-24కు సంబంధించి నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఈ వాస్తవాలు వెల్లడయ్యాయి. 2019 నుంచి 2021 నాటి సర్వే ప్రకారం రాష్ట్రంలో 60 ఏళ్లు పైబడిన వృద్ధుల జనాభా 12.7% ఉండగా తాజా సర్వేలో అది 14.1%కి పెరిగింది. ఇక జాతీయ సగటు గత సర్వేలో 11.8% ఉండగా ప్రస్తుతం 12.9%కి పెరిగింది. అంటే రెండేళ్ల వ్యవధిలో 1.1% పెరిగింది. తెలంగాణలో వృద్ధుల జనాభా జాతీయ సగటు కంటే వేగంగా పెరుగుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ అగ్రస్థానంలో ఉంది. ఆ రాష్ట్ర జనాభాలో 20.7% మంది 60 ఏళ్లు పైబడిన వారే. అంటే కేరళలో ప్రతి 5గురిలో ఒకరు వృద్ధులే. ఆ తర్వాత 17.2% వృద్ధ జనాభాతో గోవా రెండో స్థానంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్ 16.4%, తమిళనాడు 16.3%, ఒడిశా 15.6%తో తరువాతి స్థానాల్లో ఉన్నాయి. %14.1%తో తెలంగాణ, పశ్చిమ బెంగాల్, త్రిపుర ఈ జాబితాలో 8వ స్థానంలో నిలిచాయి. ఇక 13.9% మంది వృద్ధులతో ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో ఉంది. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు వేగంగా తగ్గడం, వైద్య సదుపాయాలు పెరగడంతో సగటు జీవితకాలం పెరగడం వల్ల ఈ రాష్ట్రాల్లో వృద్ధ జనాభా శాతం చాలా వేగంగా పెరుగుతోందని తాజా సర్వే స్పష్టం చేస్తుంది. పల్లెల్లో వ్యవసాయంపై ఆధారపడే వారి సంఖ్య తగ్గడం, యువతకు స్థానికంగా ఉపాధి లభించకపోవడంతో వారు నగరాలకు తరలిపోతున్నారు. పెరుగుతున్న వృద్ధ జనాభా అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వాలు ఇప్పుడే వ్యూహాత్మక ప్రణాళికలు రచించాల్సి ఉంది. వారికి సామాజిక భద్రత కల్పించడంతో పాటు ఉన్న యువతలో నైపుణ్యాలను పెంచడంపై దృష్టి సారించకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.